హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో చికెన్ పులుసుని ఎలా తయారు చేయాలో, అంటే గ్రేవీ ఎక్కువగా వచ్చేటట్టు ఎలా తయారు చేయాలో తయారు చేసి చూపిస్తాను. చికెన్ పులుసు అనేది కామన్గా అందరు చేస్తూ ఉంటారు, కానీ నేను చేసే పులుసుని కొంచెం వెరైటీగా చేసి చూపిస్తాను, మీకు గ్రేవీ ఎక్కువ వచ్చేటట్లు. అయితే ఇది మనకి రైస్లోకే కాదండి, పుల్కా, చపాతీ, పూరీలలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దానికోసం నేను ముందుగా కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని నేను గోరువెచ్చటి నీళ్ళల్లో కొంచెం పసుపు, కొంచెం నిమ్మకాయ, కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ అనేది మనకి గోరువెచ్చగా కాగపెట్టుకున్నాను. దానిలో కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం చిన్న నిమ్మ చెక్క పిండుతున్నాను. ఈ వాటర్ అన్నిటిని ఒక్కసారి ఇలా కలబెట్టుకొని నేను ముందుగా చూపించినటువంటి చికెన్ని మొత్తాన్ని దీనిలో వేసి క్లీన్ చేసుకుంటాను. దీని మొత్తాన్ని ఒకసారి మనకి కాలుతా ఉంటుంది కదా వాటర్ అనేది, అందుకని గరిటెతోటి శుభ్రంగా దీని మొత్తాన్ని ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ నుంచి శుభ్రంగా ఈ వాటర్ని పడవేసి మళ్ళీ ఒక్కసారి చల్లటి వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకోండి. అస్సలు నీచు స్మెల్ అనేది రాదండి. ఇదిగో మనకి ఈ పైన బ్లడ్ కానీ ఏమైనా ఎక్స్ట్రాస్ కానీ ఉంటే ఈ హాట్ వాటర్కి ఇవన్నీ ఊడిపోతాయి. 1 మినిట్ ఉంచుకోమన్నాను కదా, ఇలా ఊడిపోయి శుభ్రంగా క్లీన్ అవుతుంది. నిమ్మకాయ పిండకపోతే మనకు వేడి నీళ్ళలో వేస్తే ఏంటంటే చికెన్ అనేది గట్టి పడుతుంది. నిమ్మకాయ పిండటం వల్ల మెత్తగా జ్యూసీగా ఉంటుంది. ఇదిగోండి, నేను చికెన్ అనేది శుభ్రంగా కడుక్కున్నాను 2-3 సార్లు. స్మెల్ అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక 3 టమాటాలు, 2 ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి. అయితే పచ్చిమిర్చి అండి, కొన్నేమో మంటకాయలు ఉంటాయి, కొన్నేమో చప్పటికాయలు ఉంటాయండి. అది ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. వీటిని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. పచ్చిమిర్చి, ఆనియను, టమాటా ఇలా కట్ చేసి పెట్టిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ముందుగా ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి కూడా తీసుకుందాము. పచ్చిమిర్చి మొత్తం అయిపోయినా కొన్ని తీసుకొని కొన్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఉంచుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చండి, లేకపోతే కొంచెం కచ్చా పచ్చగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ చేసి చూపిస్తాను. ఇదిగోండి, గ్రైండ్ చేసుకొని వచ్చాను, ఇలా పట్టాను మిక్సీ. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక తపాల పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో మనం ఆయిల్ వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, మనకి చికెన్లో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుంది. నాన్ వెజ్ ఏ ఐటెంలో అయినా మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మనకి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం బండ పువ్వు, కొంచెం బిర్యానీ ఆకు వేసుకోండి. అయితే ఫ్రెండ్స్, చాలామంది బిర్యానీ ఆకు బిర్యానీలో మాత్రమే వేసుకుంటారు, కానీ ఈ బిర్యానీ ఆకు నాన్ వెజ్లో వేయటం వల్ల రుచి అనేది చాలా బాగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు చికెన్లో ఈ బిర్యానీ ఆకులు కూడా వేసి చూడండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా ఈ ఆయిల్లో వేసుకున్నాము. వేసిన తర్వాత ఒక్కసారి కలబెట్టుకుందాము. మనం ముందుగా ఇందాక మిక్సీ వేసుకునేటప్పుడే కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసుకుందాము. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కలబెట్టుకుందాము. మనం ఆల్రెడీ చికెన్లో కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఈ గ్రేవీలో కూడా కొంచెం పసుపు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ గ్రేవీ అనేది కొంచెం మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. చాలామంది ఫ్రెండ్స్ కరివేపాకు వేయరు చికెన్లో, కానీ ఒక్కసారి చికెన్లో కొత్తిమీర కాకుండా కరివేపాకు కూడా వేసి చూడండి, రుచి అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా మొత్తం కలబెట్టిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టినటువంటి చికెన్ని దీనిలో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకొని కలపెట్టుకుందాము. ఇదంతా ముక్కకి బాగా పట్టేటట్టు ఈ గ్రేవీ అంతా బాగా కలుపుకుందాము. అయితే ఫ్రెండ్స్, దీనిలో ఒక చుక్క కూడా వాటర్ పోయబాకండి. మనకి ఈ చికెన్లో ఉండే వాటర్తోనే మొత్తం ఉడికిపోతుంది. ఇలా దీనిలోనే వాటర్ వస్తుంది కాబట్టి ముక్క అనేది ఆ వాటర్కే ఉడికిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత
మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనిద్దాము. ఆ వాటర్ అనేది ఇంకిపోయి మనకి చికెన్ అనేది మంచి రుచి వస్తుంది. అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే లోపల ముక్క అనేది ఉడకదు. అయితే నేను కారం కూడా ఇప్పుడు వేయట్లేదు ఫ్రెండ్స్. ఆ ముక్క అంతా ఉడికిన తర్వాతే కారం వేస్తాను. ఈలోపు మూత పెట్టి దానికి తర్వాత కావాల్సిన మసాలాలు ఏంటియో చూద్దాము. ఫ్రెండ్స్, మనకి చికెన్ ఉడికేలోపు 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక వెల్లుల్లి, కొంచెం దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, కొంచెం అల్లము, టేస్ట్ కోసము గ్రేవీ కోసం కొంచెం జీడిపప్పు, కొంచెం మేము ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఇవి సరిపోతాయి. 2 టీ స్పూన్ల నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 6-7 ఎండు కొబ్బరి ముక్కలు, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకుందాము. వీటన్నిటిలో కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, మనకి మసాలా అనేది ఎంత మంచి స్మెల్ అంటే అంత మంచి స్మెల్ వస్తుందండి. మనం ముందుగా చికెన్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, అది ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఇదిగోండి, మనకి వాటర్ అనేది ఇంకా ఉంది. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఉండాలండి. ఈ వాటర్ మొత్తం ఇనికిపోతే ఏంటంటే మనకి చికెన్ అనేది మంచి రుచిగా వస్తుంది. ఇంకొక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దామండి. చూసారా, మనకి వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది. ఓన్లీ ఆ గుజ్జు మాత్రమే ఉంది. మనకి చికెన్ ముక్క కూడా ఉడుకుంటుంది. ఇప్పుడు దీనిలో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే కారం కొంచెం ఎక్కువగానే తింటామండి. అందుకని కావాలంటే కారం ఎక్కువే వేసుకోండి. తక్కువైతే మాత్రం నాన్ వెజ్లో బాగోదు. మేము తక్కువే తింటాం అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేద్దాము. ఒక్కసారి మొత్తం కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీలో మసాలా వేసుకున్నాం కదా, అది కూడా వేస్ట్ కాకుండా దానిలో వాటర్ పోసి ఆ వాటర్ని దీనిలో పోసుకోండి. మీకు ఎంతవరకు గ్రేవీ కావాలో అంత, ఈ ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇది మనం ఇందులో జీడిపప్పు, నువ్వులు అన్నీ వేసాం కదా, గ్రేవీ అనేది చిక్కపడుతుంది. అందుకని వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఇలా కలబెట్టుకొని ఈ వాటర్ వేసిన తర్వాత దీనిలో ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకోండి. మనకి ఇప్పుడు చెక్ చేసుకుంటేనే కొంచెం ఏమైనా తక్కువైనా కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీ ఉందండి. మనకి ఇప్పుడు ఈ మసాలా అనేది మొత్తం పచ్చివాసన పోయి చికెన్ ముక్కకి పట్టేంత వరకు, ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకుందాం. ఈ చికెన్ అనేదండి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే ఏంటంటే మనకి ఆ మసాలా అనేది బాగా పడుతుంది. చూసారా, మనకి ఆయిల్ కూడా బాగా పైకి తేలుతుంది. మసాలా అనేది బాగా చికెన్ ముక్కలకు కూడా పట్టి మన గ్రేవీ కూడా చూసారా ఎలా తయారైందో చిక్కగా. మీకు ఇలా గ్రేవీ చపాతీల్లో, పుల్కాల్లో, ప్లెయిన్ బిర్యానీలో తింటే ఉంటుంది. అసలు మనకి రెస్టారెంట్ కంటే కూడా ఇంకా చాలా బాగా ఉంటుంది. చూసారా మనకి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇలా మొత్తం ఒక్కసారి కలబెట్టిన తర్వాత ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చికెన్ మసాలా వేసిన తర్వాత ఒక్కసారి కలపెట్టుకుందాము. ఎలా వచ్చిందో చూడండి గ్రేవీ. ఉట్టి గ్రేవీతోనే రైస్ మొత్తం తినేస్తారు. ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుందాం, ఎందుకంటే ఆ మసాలా గ్రేవీ అనేది కూడా ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా మనకి ఆయిల్ అంతా పైకి తేలి గుమలాడిపోతుంది. పక్కింటికి కూడా స్మెల్ వస్తుందండి మనం వేసిన మసాలా వల్ల. అంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఫైనల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ వేడికి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ అనేది ఎంత త్వరగా రెడీ అయిపోయిందో. అయితే బయట మసాలాలతో కాకుండా మనం ఇంట్లో వేసిన మసాలాతో తయారు చేస్తే మనకి చికెన్ అనేది చాలా టేస్టీగా, చాలా రుచికరంగా వస్తుంది. ఈ గ్రేవీ అనేది మనకి చపాతీ, పుల్కా, పూరి, దోశల్లోకి వాటిల్లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి నిమ్మకాయ పిండుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకొని కొంచెం కలుపుకొని
బా ఎలా ఉందంటే టేస్ట్, నాన్ వెజ్ ఇష్టపడని పిల్లలు కూడా ఈ గ్రేవీతో తింటే చాలా అంటే చాలా బాగా తింటారు. ఒక్కసారి నా స్టైల్లో తప్పకుండా ప్రిపేర్ చేసి చూడండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఈ మసాలాలు వేస్తూ మీరు చికెన్ చేయండి. డాబా స్టైల్లో చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా.